ఈ రోజుల్లో సినిమా ద్వారా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న కథానాయకుడు శ్రీ ఇప్పుడు రై రై మంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అక్షయ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు సిహెచ్ సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రై రై నేటి నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఆది ఆడు ఒకటే ఆంటీ ఎన్ని రౌండ్లు వేయాలి? చిచ్చి దొంగ సచ్చినోడు చివరి గుళ్ళో కూడా వదలట్లేదు. ఏంటది? ఏగ కందిరేగ మనూరి కందిరేగ కుట్టిందంటే జీవితాంతం గుర్తుండిపోతుంది. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా పరిశ్రమల అవకాశాలు అందుకోవడం అంటే మాటలు కాదు. ఈ రోజుల్లో కథానాయకుడు శ్రీ అలాంటి ఘనతనే అందుకున్నారు. నటనలో మంచి ఈజ్ కనబరిచి ప్రేక్షకులతో పాటు పరిశ్రమ పెద్దల దృష్టిని ఆకర్షించాడు. మరో రవితేజ అనే పేరు కొట్టేసిన శ్రీ తాజా చిత్రం రై రై. మగాడి వాసన తెలియని నీకు ఫస్ట్ టైం టచ్ దొరికితే ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి. అసలు అది అమ్మాయే కాదురా, అలా మొదలైందిలో నిత్యమేనని. ఎప్పుడు మాతోటి ఉండేవాడు ఆ అమ్మాయిని ఇంత డెప్లోకి ఎలా లాగావా అని. ఏ మ్యాటర్ అయినా చూసి చూడగానే తెగొట్టేయచ్చు కానీ ప్రేమను మాత్రం చూడగానే తెంచేయాలి. నేను ఒప్పుకుంటాను. సీతను తీసుకెళ్లిన వాడు రావణుడే కదా అని నువ్వు రామాయణంలో రాముడిలా ఫీల్ అయి సీతను తీసుకెళ్దామని ప్రయత్నిస్తే ఇక్కడ ఉన్నది రావణుడు కాదురా, దుర్గా. శ్రావ్య బాలాజీ మూవీస్ పతాకంపై బిఆర్ కృష్ణ, ఎస్ఎన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. కెరీర్ లో మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న అక్ష కథానాయికగా నటిస్తోంది. సుడిగాడు చిత్రానికి స్వరాలు అందించి మంచి పేరు కొట్టేసిన శ్రీవసంత్ రై రైకి బాణీలు అందించాడు. ఇప్పటికే ఈ సినిమా పాటలు యువతకు బాగా చేరువయ్యాయి. కలయో నిజమో తెలిసేలోగా కలిసింది ప్రేమ. భిన్నమైన కథా కథనాలతో 2.5 గంటల పాటు నవ్వుకునే విధంగా ఈ సినిమాను రూపొందించినట్లు దర్శకుడు చెబుతున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైన రై రై కథానాయకుడు శ్రీతో పాటు కథానాయిక అక్షకు మంచి విజయాన్ని అందివ్వడం ఖాయమని యూనిట్ చెబుతోంది. నేను దురదగొండాకు లాంటి ఊరంతా దూరంగా పెడితే నీకెందుకురా దొరద? ఇక జాలి గీలి జాంతానాయ్ ఏక్ బార్ మారే తో పక్క